హలో అందరికీ! ఈరోజు మనం క్రీమీ అండ్ డెలీషియస్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన వెజిటేబుల్స్‌ని కట్ చేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్. ఇఫ్ మీకు నచ్చితే వెజిటేబుల్స్ లైక్ మష్రూమ్స్, బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పాస్తాని వేసుకోవాలి. దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ నేను చూపించిన విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాస్తా సాఫ్ట్గా అయ్యాక దీన్ని డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని అది మెల్ట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే బాయిల్డ్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి లైట్గా నేను చూపించిన విధంగా కుక్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక అందులో వీట్ ఫ్లోర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాలి అంటే మైదా కూడా యూస్ చేయొచ్చు వీట్ ఫ్లోర్కి బదులుగా. తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గ్రేటెడ్ చీజ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇటాలియన్ సీజనింగ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం సార్ట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్గా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమీ అండ్ ఎమ్మీ వైట్ సాస్ పాస్తా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.